సంగారెడ్డి కోతిరెడ్డిపల్లి గ్రామం నుంచి బాంబే వరకు ఈ నేషనల్ హైవే అనేది నిర్మాణం గత 3 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నది. కానీ ఈ రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన కంకోల్ దగ్గర టోల్ ట్యాక్స్ పెట్టి ప్రజల నుంచి ట్యాక్స్లు అయితే వసూలు చేస్తూ ఉన్నారు. కానీ ఇవాటికి కోతిరెడ్డిపల్లి నుంచి ఈ సంగారెడ్డి జిల్లా జైరాబాద్ బార్డర్ వరకు ఇంకా సంపూర్ణమైనటువంటి రోడ్డు నిర్మాణం జరగలేదు. కానీ ప్రజలు ఈ రోడ్డు నిర్మాణ అస్తవ్యస్తం వల్ల ప్రజలు అనేక మంది ఈ మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి ఈ బ్రిడ్జి వద్ద రోడ్డు సక్రమంగా లేక అవస్థలు పడి ఇప్పటికీ 30-40 మంది చనిపోయింది. ఇది ప్రభుత్వ అధికారులకు కూడా తెలుసు. ఇవాళ పోలీసు అధికారులు రోడ్డు భద్రత వారోత్సవాల పేరుతోటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. అయ్యా, రోడ్డు భద్రత అంటే ఇంత అస్తవ్యస్తంగా ఉంటే దీన్ని ఏ పరిధిలోకి తీసుకుంటారో పరిశీలించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఇది నేషనల్ హైవే అంటారు. నేషనల్ హైవే వల్ల వస్తున్నటువంటి రోడ్డు ఇబ్బందులను ఏ అధికారికి చెప్పాలో జిల్లా కేంద్రంలో నేషనల్ హైవే అధికారులు ఎవరు అందుబాటులో ఉండరు. మరి జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా పోలీసు యంత్రాంగానికి కూడా ఈ సమస్య తెలిసినప్పటికీ 3 సంవత్సరాలుగా ఈ మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరగలేదు. జనజాగృతి సేన గత 2-3 నెలలుగా కృష్ణా ఆధ్వర్యంలో ఉన్నతాధికారులందరి దృష్టికి సమస్య తీసుకుపోయింది. అయినా పరిష్కారం కాలే. పరిష్కారం కాకపోగా జనజాగృతి సేన అధినేత అయినటువంటి కృష్ణని ప్రజలకు ఇబ్బంది లేదా, జిల్లాధికారులు మేమే తిరుగుతున్నాం, నువ్వే ఉన్నావు, ఈ సమస్యని ఏలనగా మాట్లాడడం, ఒక ప్రజా సంఘాన్ని కించపరిచే పద్ధతిలో జిల్లా ఉన్నతాధికారులు మాట్లాడడం ఇది సిగ్గుచేటు. ప్రజల సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ప్రజా సంఘాలు ఎవరైనా మాట్లాడతారు. ప్రజా సంఘాలు మాట్లాడుతుంది నిజాలు అధికారులు నిర్ధారించాల్సింది పోయి ఏలనగా ఇలా కృష్ణను మాట్లాడుతూ ఇలా ఏదైతే ప్రజా సమస్యలు లెక్క చేయలేదో ఆ లెక్క చేయని అధికారులకు బుద్ధి రావాలని ఆమరణ దీక్షకు ఇలా కూర్చున్నారు. కానీ పోలీసులు ఇలా ఆమరణ దీక్షకు పర్మిషన్లు లేవని ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి మాట్లాడడానికి ఏదైతే ప్రశ్నించే గొంతుగా ఉన్నదో ఈ రాజ్యం నిబంధనల పేరుతో, చట్టాల పేరుతో ప్రజా గొంతుకలను అణచివేయాలని చూస్తే ప్రజల తిరుగుబాటు ఖచ్చితంగా పెరుగుతుంది. ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ప్రజల యొక్క ఆగ్రహాన్ని పెరగకుండా చూడాల్సిన బాధ్యత ఉన్నది. ఇవాళ సామాజిక హక్కుల సంఘంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రాజ్యాంగం మాట్లాడే స్వేచ్ఛ ఇచ్చింది, ప్రశ్నించే స్వేచ్ఛ కల్పించింది. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులను మీరు కాలరాయాలని చూస్తే ప్రజా సంఘాలన్నీ ఉమ్మడి ఏకమై ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం కూడా తెలియజేస్తాయని తెలియజేస్తూ జై భీమ్.